ఏపీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం నాయకులు గండేపల్లి గ్రామ పార్టీ నాయకుల ఆర్థిక సహాయంతో వారి ఆధ్వర్యంలో విజయవాడలో వరద బాధితులకు వాటర్ బాటిల్స్, బిస్కెట్స్ 5,000 మందికి పంపిస్తున్న వాహనాలకు గురువారం జెండా ఊపి జ్యోతుల నవీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడలో వరద ప్రభావంతో గత 4-5 రోజుల నుండి అక్కడ ప్రజల ఇబ్బందులకు వర్ణనాతీతమన్నారు. సహాయం చేయడం దానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్ర నలుమూలలకు కావాల్సిన ఆహార పదార్థాలు అందించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి వారికి కావలసిన బట్టలు, త్రాగునీరు పంపిస్తే వారికి ఎంతో మేలు చేసిన వారం అవుతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పోతుల మోహన్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు కోర్పు సాయితేజ, గ్రామ పార్టీ అధ్యక్షులు వెలమాటి కాశీ, సుంకపల్లి రమేష్, ఇప్పర బాబీ, వెంపాటి రాజు, బొల్లం రెడ్డి, రామకృష్ణ, పైల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ నమస్కారం. ఈరోజు మా గండేపల్లి యూత్ అందరూ కూడా విజయవాడలో వరద బాధితులకి వాటర్ బాటిళ్ళు, అలాగే బిస్కెట్ ప్యాకెట్లు అన్నీ కూడా సమకూర్చడం జరిగింది. చాలా సంతోషం. వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు మేము ఉన్నామని ముందుకు వచ్చేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. కానీ వీళ్ళు ముందుకు వచ్చి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి ముందుకు రావడానికి వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ ఒకటే విన్నవించుకుంటున్నాను. గత వారం రోజులుగా కూడా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అలాగే సభ్యులందరూ, మంత్రులందరూ కూడా అక్కడ ఉండి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు కూడా చూస్తున్నా సరే ఈ వరద బాధితుల్ని కూడా పూర్తి స్థాయిలో కూడా ఆదుకోలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోని పీకుల లోతు నీళ్ళలోని వాళ్ళు 4-5 రోజులు ఉండిపోవడం వల్ల వాళ్ళకి కరెంట్ లేదు, తర్వాత తినడానికి ఆహారం లేదు. ఇవన్నీ కూడా అన్ని రాష్ట్రం నలుమూలల నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అన్నీ కూడా అక్కడ సమకూర్చడం జరుగుతుంది. అందున మొన్న వెళ్ళినప్పుడు ముఖ్యంగా మంచినీళ్ళు అడగడం జరుగుతుంది. మంచినీళ్ళతో పాటు బట్టలు కూడా వాళ్ళకి లేవు, మాకు బట్టలు కట్టుకోవడానికి కూడా బట్టలు లేవు అంటున్నారు. మీ ద్వారా నేను తెలియజేసుకునేది ఏంటంటే మంచినీళ్ళతో పాటు ఎవరైనా పాత బట్టలు కానీ ఏ బట్టలైనా కూడా వాళ్ళకి పట్టుకెళ్ళినట్టయితే వాళ్ళకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక్కసారి అందరూ కూడా ఆలోచించి వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.